లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. జోగి రమేష్ అరెస్ట్ని మీరు ఎలా చూస్తారు? కసిబుగ్గ ఆలయ దుర్ఘటన డైవర్షన్ కోసం తప్పు చేశాడు, అరెస్ట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మొలకల చెరువు కల్తీ మద్యం కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టును ఎదుర్కొంటున్నారు. కల్తీ మద్యం తయారీలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఈ తెల్లవారుజామున విజయవాడ ఇబ్రహీంపట్నంలో గల జోగి రమేష్ ఇంటికి పెద్ద సంఖ్యలో ప్రత్యేక దర్యాప్తు టీం అధికారులు, పోలీసులు చేరుకున్నారు. ఆయన్ను అరెస్ట్ చేశారని తెలుస్తుంది. జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు రాము కూడా అరెస్టును ఎదుర్కొంటున్నారు. మొలకల చెరువులో భారీగా కల్తీ మద్యం తయారీ గుట్టు కొద్ది రోజుల కిందటే రట్టయినట్టు విషయం తెలిసిందే. నిందితులు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, తంబలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ జనార్దన్ ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు. ఇప్పటికే ఆయన అరెస్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మొలకల చెరువు కల్తీ మద్యం సరఫరా అయిందంటూ గతంలో వార్తలొచ్చాయి. కల్తీ మద్యం తయారీ కేసులో జోగి రమేష్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు విచారణ సందర్భంగా వెల్లడించారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు పెట్టారు. తాజాగా అరెస్ట్ చేయనున్నారు. ఈ తెల్లవారుజామున ఆయన ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. జోగి రమేష్ను అరెస్ట్ చేస్తారనే విషయం తెలిసిన వెంటనే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు గుమ్మిగూడారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. టీడీపీ నాయకుడు జనార్దన్ చేసిన ఆరోపణలను ఇదివరకే తోసిపుచ్చారు. జోగి రమేష్ తన ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. అక్రమంగా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నకిలీ మద్యం తయారీ, పంపిణీ, అమ్మకాలపై రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే తాను వివరణ ఇచ్చారని, నకిలీ మద్యంతో తనకు ఎట్లాంటి సంబంధం లేదని, ఏ విచారణకైనా తాను సిద్ధమని స్పష్టం చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రమాణం చేశారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రానికి వెళ్ళి అక్కడ పరిస్థితులను స్వయంగా చూశానని, ఆ దృశ్యాలను ప్రజల ముందు తెచ్చానని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో యథేచ్ఛగా నకిలీ మద్యం సరఫరాను నిలదీయడాన్ని ప్రభుత్వం పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే తనను కేసులు ఇరికించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తన నిర్దోషత్వాన్ని నిరూపించడం కోసం సిబిఐ దర్యాప్తు, లైవ్ డిటెక్టర్ టెస్ట్, నార్తో అనాలిసిస్ టెస్ట్ వంటి దేనికైనా సిద్ధం అని జోగి రమేష్ సవాల్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.